నెల్లూరు నగరంలోని పార్కులను ఆధునీకరించడం, వాటిల్లో పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా జిమ్లు, ఆటలు, క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధునీకరణ పూర్తయిన పార్కులను మంత్రి నారాయణ వరుసగా ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ షాదీమంజిల్ ప్రాంతంలో 12 లక్షలతో ఆధునీకరించిన పార్కును నగర కమిషనర్ నందన్తో కలిసి ప్రారంభించారు. అన్ని హంగులతో పార్కు సిద్ధం కావడంతో వాకర్లు, చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్కుల్లో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి మంగళహారతులు పట్టారు. అనంతరం ఆయన పిల్లలతో ఆటలాడించి వారితో కొంతసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కువ్వారపు బాలాజీ, నాయకులు చిరంజీవి నాయుడు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నెల్లూరులో 2 పార్కులు ఇనాగరేషన్ చేసాం. అవి 2 కూడా 9వ డివిజన్లో. నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని 2014-19లోనే నేను దీన్ని యాక్చువల్గా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేసాం కూడా. మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుంది. అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ వేరు చుట్టేశారు. ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్. అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు పిల్లల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి. వాటిని డెవలప్ చేసేయచ్చు. అందుకనే మళ్ళా ప్రభుత్వం రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం. ఆల్రెడీ సిటీలో ఉన్న 50 పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను. దాదాపు 40 పార్కుల దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ప్రతిరోజు అది చేస్తున్నారు సార్. కంప్లీట్ అయిపోయిన 2 ఇనాగరేషన్. ఇవాళ 9వ డివిజన్లో 2 పార్కులు చాలా చాలా చక్కగా చేశారు. అసలు పిల్లల ఆనందానికి అర్థం లేదు. పిల్లల ఆనందానికి, ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఉండదు. అందులో సెలవులు ఇచ్చిన 23వ తేదీ నుంచి ఏప్రిల్, అధికారులకు అదే చెప్పాను. మీకు ఏప్రిల్ 23 లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే 90% చేశారు. అటు కమిషనర్ గారిని, ఇంజనీర్ని, అందరినీ, గ్రీన్ కార్పొరేట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 9వ డివిజన్లో లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప. అదేవిధంగా దంతాల్లో గత 25 సంవత్సరాల నుంచి ఇచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు. అది క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. చాలా వేగవంతంగా చేస్తున్నారు. నెల్లూరులో ఏదైతే ఉందో అది 65 రోజుల లోపల అయిపోతుంది. 65 రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్కు కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను. వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా 1 by 1 నేను ఒకటే అందరికీ చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 పాలు నెల్లూరులో చేస్తాం. రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం. అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి నెత్తినేసేసిపోయింది. దానికి అసలు తీర్చాలా, వడ్డీ తీర్చాలా? ఆదాయం లేదు. ఆదాయం ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక, వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఉండాలా, యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ మీద చేస్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ రావాలని. అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరితో కలెక్టరు, ప్రజాపతి మాట్లాడుతున్నారు. అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు, ప్రజాపతిని చేస్తున్నారు. అది కానీ పూర్తయితే దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకి 50,000 మందికి. దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఎవరు చెప్పేది,
ఎలక్షన్స్కి ముందైతే మాట ఇచ్చాము దోమల లేని నగరం చేయడానికి యూజీడీ కానీ సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం. కొద్దిగా ఓపి పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరే అంటే మేము పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అంటారు. ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది. పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు, ఆనాడు పార్కులు లేవు. అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది. ఈ పార్కులో 2017లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు. ఆనాడు పూర్ణచంద్రరావు గారు, తిరుపతి నాయుడు గారు, వాళ్ళ మిత్రులంతా పెద్ద మనుషులంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా బాబురావు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టులు వేయడం జరిగింది. వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్క్ని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకటే మీకు తెలియజేసేది, రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది, అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది. అపోజిషన్లో పనిచేసేవాళ్ళు, అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ వాటర్ ట్యాంక్ కానీ మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. ఏదో పాపం ఉన్నట్టుండి ఈరోజు ఊడిపడ్డాడు. ఏదో మా మిస్సెస్ చూస్తుంది, ఫోను చూసా ఉన్నటువంటి రోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నీ అమ్మ కూడా ఇంతలో గ్యాడించి వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత అని చేశాను. రావటం కోర్టు దోసుకుంటారు. వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేవిరెడ్డి కాదండి ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి, ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు అనిల్ గారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఎప్పుడు కూడా ఆయనకు 10 మందికి 10 ఊర్లకి 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు, వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో నుంచి ఆడ దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు, నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు. ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు, నరసరావుపేట పంపించారు. నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయాం. ఉన్నటువంటి ఈరోజు పడ్డాం. చూస్తే నీ స్టేట్మెంట్ ఎందుకు నాయన, వద్దు ఆపేయి. మా నారాయణ నీకు ఆ రోజు చెప్పా, మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి. కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం. ఒక నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. పార్కులు ఎలా చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, సైడ్ కాలాలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా. నారాయణ గారు తిట్టొద్దు, నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా. నా మాట వినలా. అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక 10 పనులు చేస్తే ప్రజలు 10 కాలాల పాటు అనుకుంటారు. ఈరోజు నారాయణ గారు చూడండి, ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు. అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు. ఒక మంచి మంత్రి, ఒక పార్కుల మంత్రి, ఒక అభివృద్ధి మంత్రి, ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 11 నెలలుగా నెల్లూరు నగరంలో మొదలైనటువంటి అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే తారక మంత్రం వీధి వీధిన మారుమోగుతూనే ఉంది. మరి 9వ డివిజన్లో అయితే 6 పార్కులుంటే దాదాపు ₹1 కోటి రూపాయలతో 6 పార్కుల్ని అందంగా పిల్లలకి
ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఆహ్లాదకరంగా చేసినటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులైనటువంటి మన నారాయణ సార్కి ప్రత్యేకంగా మన డివిజన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కంపుతో అల్లాడుతున్నటువంటి కంపోస్ట్ యార్డ్ని కొన్ని కోట్ల రూపాయలతో దాన్ని క్లీన్ చేయించి ఆడైతే ఈ పార్కులన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ రాబోయే వాటర్ వరల్డ్ టైపు థీమ్ పార్కు బ్రహ్మాండంగా నెల్లూరు నగరానికి, మన డివిజన్కి కాదు నెల్లూరు నగరానికే తలమానికంగా రాబోతుంది. అదేవిధంగా సార్ హామీ ఇచ్చినారో మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ స్థలం అయితే ఏదైతే ఉందో అక్కడ కూడా మార్కెట్ యార్డ్ని త్వరలో చేస్తామని చెప్పని గతంలో చెప్పున్నారు. ఆ స్థలాన్ని కూడా పరిశీలించారు, దాన్ని చేస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్స్టెన్షన్ ఏరియా, ఈ ప్రాంతంలో అనేక సైడ్ కాలువలు అయితే నిర్మించాల్సి ఉంది. అవన్నీ కూడా దాదాపు 9వ డివిజన్లో 10,781 మీటర్లు కాలువల సైడ్ లైన్ అవసరమైతే వాటన్నిటిని ఎస్టిమేషన్ వేసి సార్ ముందు పెట్టడం జరిగింది. సార్ కూడా వాటికి ఆమోదం తెలిపి 2-3 విడతలుగా ఇస్తాం బాలాజీ. ఆ డివిజన్లో ప్రతి ఒక్కటి కూడా ఒక్క సైడ్ కాలువ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పున్నారు. ఇంకా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో అది చిన్నదిగా ఉంటే రోడ్లన్నీ వెడల్పుగా ఉన్నాయి, బ్రిడ్జి చిన్నదిగా ఉంది. దాన్ని కూడా 30 లక్షలతో ఎస్టిమేషన్ ఇచ్చినాం, దాన్ని త్వరలో చేయబోతున్నాం. డివిజన్ రాబో 2-3 సంవత్సరాల్లో ఈ డివిజన్లో ఏదైనా పని ఎత్తుక్కొని చేయాల్సిన పరిస్థితికి అయితే ఈ డివిజన్ తీసుకొస్తాం. అదేవిధంగా ఈ డివిజన్లో అడుగడుగుని అభివృద్ధి నారాయణ సార్ ఉన్నాడు. మనకు ప్రతిదీ నారాయణ సార్తో పాటు అదేవిధంగా అన్న నుడా చైర్మన్ గారు ఉన్నారు. అన్నతో కలిసి ప్రతిదీ కూడా ఈ డివిజన్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పైన ఇవ్వకన్నమ్మా చెప్పి
Please subscribe to N3 TV. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.